సాగుబడి ముందుకు సాగాలంటే పెట్టుబడికి అప్పు చేయాల్సిందే. వచ్చిన రాబడి అంతా వడ్డీలకి అప్పులకే కరిగిపోతే అన్నదాతలకు చివరికి మిగిలేదేంటి? వ్యవసాయం పండగనా, సాయం అందని సాగు దండగేనా? ఈ ప్రశ్నకి పార్లమెంటు వేదికగా అప్పు గణాంకాలు తెరపైకి వచ్చాయి. రుణాల వెనుక కనిపించని కుట్ర సాగుతోందంటున్నారు రైతు నేతలు. రాష్ట్రాల వారీగా వ్యవసాయ రుణాలను పార్లమెంటులో ప్రకటించారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. దేశవ్యాప్తంగా రైతులపై 31,34,007 కోట్లు, పంట రుణాలు 16,34,219 కోట్లు, టర్మ్ లోన్స్ 15,588 కోట్లు. ఇక రైతు రుణాలు ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా పార్లమెంటులో వెల్లడించారు. తమిళనాడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఏపీ సెకండ్ ప్లేస్, తెలంగాణ 7వ స్థానంలో ఉన్నాయి. తమిళనాడులో రైతు రుణాలు 5,06,290 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 3,75,254 కోట్లు, మహారాష్ట్రలో 3,07,293 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 2,30,096 కోట్లు, కర్ణాటకలో 2,10,244 కోట్లు, రాజస్థాన్ 1,92,293 కోట్లు, తెలంగాణలో రైతు రుణాలు 1,75,960 కోట్లు, ఇక గుజరాత్లో 1,68,460 కోట్లు, కేరళలో 1,61,023 కోట్లు, మధ్యప్రదేశ్లో మొత్తం రైతు రుణాలు 1,70,757 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల అప్పు లెక్కలు ఇలా ఉన్నాయి. ఏపీలో పంట రుణాలు 2,17,444 కోట్లు, టర్మ్ లోన్స్ 1,73,510 కోట్లు, కలుపుకుంటే మొత్తం 3,75,254 కోట్లు. తెలంగాణలో పంట రుణాలు 95,167 కోట్లు, టర్మ్ లోన్స్ 80,792 కోట్లు, యాడ్ చేస్తే మొత్తం 1,75,960 కోట్లు. ఈ గణాంకాలపై ఘాటుగా స్పందించారు రైతు నేతలు. బ్యాంకర్కు ఖచ్చితంగా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని తుంగలో దొక్కుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది ఆల్రెడీ. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే 18% ఇవ్వాలి, అట్లాగే 22% టర్మ్ లోన్లు ఇవ్వాలి. మొత్తంగా చూసుకున్నప్పుడు 40% లోన్లు ఇవ్వాలి. 40%లో కనీసం ఇప్పుడు ఇస్తున్నది ఎంత అంటే 18% ఇస్తున్నారు. అది కూడా దేనికి ఇస్తున్నారు అంటే ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇస్తున్నారు, అసలైన సాగుదారానికి ఇవ్వట్లేదు. ఆదుకోవాల్సిన బ్యాంకర్లు అన్నదాతలను అప్పుల పాలు చేస్తున్నారు అనడానికి కేంద్ర గణాంకాలే నిదర్శనమన్నారు. సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల లోన్ కూడా ఇవ్వచ్చు. అది క్రాప్ లోన్ కావచ్చు, టర్మ్ లోన్ కావచ్చు. అట్లా ఆ రూపంలో చూసుకున్నప్పుడు మాత్రం ఇవ్వడం లేదనేది స్పష్టంగా గణాంకాలే చెప్తున్నాయి. ప్రభుత్వ గణాంకాలే ఇలా ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. రైతు రాజు అది ప్రతి వాళ్ళు అనే మాటే, కానీ వ్యవసాయ ప్రణాళికలు లేకుండా, రైతులకు రుణాలు ఇవ్వకుండా, రైతులకు యంత్రాలు ఇవ్వకుండా వ్యవసాయం నుండి రైతును సాగనంపే కుట్రలు చేస్తున్నారేమో అనుమానం కూడా కలుగుతా ఉంది. రైతులకు సాయం కాదు కదా, ఏకంగా వ్యవసాయాన్ని మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు రైతు నేతలు. గణాంకాలు సరే, బ్యాంకర్ల నుంచి రైతుకు సాయం అందుతోందా? సాయానికి కోత పడుతుందా?